వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ హాస్పిటల్ వారి ఉచిత ఆరోగ్య శిబిరం 1000 మంది ప్రజలకు ఉచిత మందులు, రక్త పరీక్షలు నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విజయవాడ రైల్వే స్టేషన్ చరిత్ర సృష్టించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక ఘాట్ వద్ద జరగనున్న నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి టీజీ భరత్. ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌర్చేతారెడ్డి. కాకినాడ జిల్లా జగ్గంపేట మహిళా ఆత్మరక్షణ శిక్షణ తరగతులు ఝాన్సీరాణి చెల్లెలం కామందుల పాలిట కలికాలం. మంచిర్యాల జిల్లా మందమరి ఏఐటియుసి యూనియన్ కార్యాలయంలో ప్రెస్ మీట్. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ విజయనగర్ కాలనీ బృందావన్ అపార్ట్మెంట్ గణనాథునికి ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు 8వ రోజు అన్నప్రసన్న వితరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని గణనాథుని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు భక్తులకు ఏ విధమైన అవకాశాలు ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. విజయనగర కాలనీ బృందావన్ ఎలిగెన్స్ అపార్ట్మెంట్ దగ్గర అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. దగ్గర అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. దయచేసి అందరూ వచ్చి భగవంతుని ప్రసాదం స్వీకరించగలరు. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సత్య లయన్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో శ్రీ సత్య లయన్స్ కంటి హాస్పిటల్ చారిటబుల్ ట్రస్ట్, టేరా డేరా స్వచ్ఛంద సంస్థ, జనహిత సేవ ట్రస్ట్, సుశ్రుత ఫౌండేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముల్కనూర్ గార్ల మండలం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మేఘా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 650 మందికి పైగా రోగులు తమ సమస్యలను జనరల్ ఫిజిషియన్, ఎంఎస్ సర్జికల్, పీడియాట్రిక్, డెంటల్, కంటి చర్మ, ఆర్థోపెటిక్, ఆయుష్, మహిళలు, పిల్లల సమస్యలను చూపించుకోవాలన్న వారికి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. మీరు
మన మైబాద్కు ఖమ్మం పోయి వైద్యం సేవలు అందించుకోవాలంటే వాటిని సర్వీసెస్ తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఆ ఖర్చుతో కూడుకున్న పని కాకుండా వారే ఆ డాక్టర్లే మన దగ్గరకు వచ్చి మనకు సేవలు అందిస్తున్నందుకు అత్యుత్తమ ఆదాయం సాధించడంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని విజయవాడ రైల్వే స్టేషన్ చరిత్ర సృష్టించింది. ఈ జోన్లో సికింద్రాబాద్ తర్వాత విజయవాడ స్టేషన్ నానక్ అర్బన్ గ్రూప్ 1 ఎన్ఎస్జీ కేటగిరీ సాధించి సత్తా చాటింది. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని టాప్ 28 స్టేషన్లలో ఎలైట్ గ్రూప్లో చేరింది. విజయవాడ రైల్వే స్టేషన్కు ఎన్ఎస్జీ 1 హోదా రావడం గర్వకారణమన్న విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్. Vijayawada Railway Division is having world-class facilities, and the IGBC has Indian Green Building Council has given him the platinum rating. We are striving very hard to provide facilities. Newly trained coach restaurants have been provided. We had made it Divyangjan friendly. Even the Andhra Pradesh state government has given the best tourist friendly station award to Vijayawada railway station. Vijayawada railway station is a hub of activity with around 250 passenger trains and around 80 goods trains running across Vijayawada railway station. Vijayawada junction is one of the biggest junction and the busiest junction in the country, and it is a gateway for connection of south with the western part of the country, with the northern part of the country, and with the eastern part of the country. By virtue of that, the geographical position and the operations involved, Vijayawada junction is growing in leaps and bounds, and it has now attained a revenue of more than 500 crores. In future, there are plans for redeveloping Vijayawada railway station. The plans are being handled by the RLDA, and this will further enhance the facilities of Vijayawada railway station and make it into a truly world-class station. వరంగల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరంను దామెద గ్రామంలో నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో డాక్టర్ ఏ రాధారెడ్డి జనరల్ సర్జన్, డాక్టర్ ఏ నరసింహారెడ్డి, డాక్టర్ ఏ శ్రీకాంత్ జనరల్ వైద్యులు మరియు డాక్టర్ బి యాకూబ్ ఆర్థో వైద్యులు పాల్గొని 1000 మంది ప్రజలకు ఉచిత మందులు, రక్త పరీక్షలు చేశారు. దామెర సర్పంచ్ గ్రామ ప్రజలు వరంగల్ హాస్పిటల్ యాజమాన్యంకు మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన అప్రోచ్ రోడ్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అలాగే విజయవాడ న్యూఢిల్లీ మధ్య ఇండిగో సేవలను ప్రారంభించారు. అనంతరం అధికారులతో విమానాశ్రయ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. విజయవాడ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఒక 2 కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఎయిర్పోర్ట్ కి ఎంట్రన్స్ రోడ్డు, ఒక కొత్త రోడ్డు మన హైవే పాయింట్ నుంచి దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడంతో పాటు ఢిల్లీకి అలాగే విజయవాడకి
ఒక కొత్త కనెక్షన్ ఇండిగో వాళ్ళ సహకారంతో అది కూడా ఈ రోజు మనం లాంచ్ చేసుకుంటున్నాం. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా అయినప్పటి నుంచి దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాం. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్ కి ముందుగా చాలా మంది వస్తారు, తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి నాకు తెలిసి ఈ 3 నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన 3 నెలల్లో ముంబైకి మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక ఫ్లైట్ ముందుగా చిన్న ఫ్లైట్ ఏటీఆర్ ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ బస్ కింద బెంగళూరు కి కొత్త ఫ్లైట్ మనం స్టార్ట్ చేసాం. ఈ రోజు అదనంగా ఢిల్లీకి కూడా మరొక కనెక్షన్ మనం స్టార్ట్ చేసాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారికి కలుసుకోవడానికి అదనంగా ఇంకో కార్యక్రమం కూడా చేశామని వాళ్ళ రిలేషన్ ఎంత బలంగా ఉంటే దేశం గాని రాష్ట్రం గాని అంత సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో 2 క్యాపిటల్స్ ని కూడా మరొక కనెక్షన్ తో ఈ రోజు కలపడం జరుగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం గురించి చెప్పవలసి ఉంటుంది. గణేష్ ఉత్సవ కమిటీ ఈసారి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల గణేష్ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ఉభయ రాష్ట్రాల నుంచి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణేష్ ని సందర్శించుకోవడం జరిగింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి క్యూ లైన్ లో భక్తులు ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకోవడం జరుగుతుంది. 8వ రోజు శనివారం కావడంతో సుమారు 1,00,000 మంది భక్తులు గణేష్ ని దర్శించుకోవడం జరిగింది. ఆదివారం ఆఖరి రోజు కావడంతో భక్తులు తాకిడి ఎక్కువగానే ఉండవచ్చు. పార్వతీపురం మాన్యం జిల్లాకు ఒడిశా వైపు రాయగడ వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి వలన వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గత 7 సంవత్సరాల నుండి ఇబ్బందులు ప్రజలు పడుతూనే ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇలానే ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆర్ఎండ్బి అధికారులు ఏ రకమైన స్పందన లేకపోవడం పాలకుల్లోనే ఏదో లోపం ఉంది అనిపిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కొమరాడ మండలం కేంద్రానికి కూతవేటు దూరంలో గమడ గ్రామంలో తాజాగా రోడ్డుపై పడిన గుంతల్లో లారీ దిగిపోవడంతో 2 రోజులుగా 6 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. దీంతో విద్యార్థులు, రవాణాదారులు పూర్తిగా ఎటు వెళ్లలేని పరిస్థితి. దీంతో తీవ్ర ఇబ్బంది నెలకొంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు. మన్యం జిల్లా ఏదంటే కుమ్మడండి. ఇది సుమారు 40 గంటల ట్రాఫిక్ అయిపోయింది. అటు ఒరిస్సా, ఇటు ఆంధ్రాకి మొత్తం ట్రాఫిక్ బంద్ అయిపోయింది.
ఈ సందర్భంలో చిన్న చిన్న వాహనదారులు, లారీ డ్రైవర్లు, వైద్యులు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. 108 రాదు, పిల్లలకు చదువు లేదు, ఏమీ లేదు. ఇంత జరుగుతుంటే అసలు ఈ జిల్లాలో రోడ్ల పనుల శాఖ అధికారులు ఉన్నారో లేదో తెలియని పరిస్థితి ఉంది. వెంటనే రోడ్ల పనుల శాఖ అధికారులు సస్పెండ్ చేయాలి. అలాగే ఈ రోజు 100 రోజులు అవుతుంది కూటమి ప్రభుత్వంలో. నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇక్కడ మంత్రి సంజయ్ మేడం గారు అన్నారు, మా కురపం ఎమ్మెల్యే మేడం గారు అన్నారు, ఎవరు కూడా అన్నారు ఇదిగో మరమ్మతులు చేపడతామని. 100 రోజులు అవుతుంది, మరమ్మతులు లేవు, ఏటి లేవు, చంపేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి అంటే రోడ్ల పనుల శాఖ అధికారులు సస్పెండ్ చేయాలి. ఈ పార్వతీపురం నుండి కూనేరుకి వెళ్ళే 3 రహదారి మరమ్మతులు చేపట్టి వాహనదారుల ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలి. లేకపోతే 20వ తేదీన ఈ కూనేరు వద్ద భారీగా బంద్ నిర్వహిస్తాం. ఆ బంద్లు ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రోడ్డు ఎలాగైపోయింది, ఎంత గుమ్మి చూడండి, గుమ్మి చూడండి. మరి ఎలాగైతే ఊళ్ళండి ఎవరు బతుకుతారండి? ఎందుకండి ఈ ప్రభుత్వాలు నాయకులు అందరూ ఎంతకైనా దిక్కు లేకపోతే మరి ఎలా బతుకుతారు చూడండి. పాప మీ లారీ వాళ్ళు తిండి లేక తిప్పలు లేక ఎంత బాధపడుతుంటే ఈ రోడ్ల పనుల శాఖ అధికారి ఏసీలో కూకొని ఆగి ఫ్యాన్ల కింద ఉన్నారు. ఇప్పుడే రండి అధికారులు వచ్చి మొత్తం రోడ్ల మరమ్మతు చేపట్టి వాహనదారుల ప్రయాణికుల ప్రాణాలు కాపాడండి. అప్పుడైనా బాగుండదు. లేకపోతే 20వ తారీఖున భారీగా బంద్ చేస్తాం. ఏది జరిగినా పూర్తి బాధ్యత మీదే అని చెప్తే అంతా మొత్తం ప్రభుత్వం. మందమరి ఏఐటియుసి యూనియన్ కార్యాలయంలో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీసీ ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ వై రావు మరియు ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి ఎండి అక్బర్ అలీ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ముఖ్య అతిథులు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 8 నెలలు అయినప్పటికీ గెలిచిన ఏఐటియుసి యూనియన్కి గుర్తింపు పత్రం ఇవ్వకుండా యాజమాన్యం కావాలకొని కాలయాపన చేసి తర్వాత ఇప్పుడు ఏఐటిసికి యూనియన్కి సెప్టెంబర్ 9వ తేదీన గుర్తింపు సంఘం పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. గుర్తింపు సంఘం పత్రం ఇచ్చిన సందర్భంగా ఇప్పటి నుండి అన్ని స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించి కార్మికుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన తర్వాత మొన్న 9వ తారీఖు రోజు గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగింది. 9 నెలలు గడిచిన తర్వాత మరి ఇప్పటికే సమస్యలన్నీ పెండింగ్ ఉన్నాయి. వెంటనే విజయం స్థాయిలలో స్ట్రక్చర్ సమావేశాలు, కార్పొరేట్ సమావేశాలు జరపడం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి యాజమాన్యం ఏదైతే ఈ గుర్తింపు సంఘం ఏఐటిసి వస్తే అధికార పక్షానికి అనుకూలంగా లేదని చెప్పేసి ఇది ఎప్పుడు సింగరేణి కార్మికుల సమస్యలు డిమాండ్లపైనే పోరాడతారని చెప్పేసి మరి ఇంతకాలం సాచివేతతోని గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా యాజమాన్యం గతంలో ఈ సింగరేణిని కాపాడింది, బిఐఎఫ్ఆర్ పోయినప్పుడు కార్మికులను చైతన్యవంతులను చేసి పని చేయించి మరి లాభాల్లోకి తెచ్చి కాపాడింది ఏఐటిసి అనేది ఈ యాజమాన్యం గుర్తుంచుకోవాలి. మరి ఏఐటిసి వల్లనే ఈ రోజు సింగరేణిలో ఈ రకంగా అభివృద్ధి జరిగింది, రక్షించబడ్డది. కాబట్టి అది మర్చిపోయి ఈ ఏఐటిసి వస్తే ఎంతకాలం సమస్యలని, డిమాండ్లని, హక్కులని పోరాడతారని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తుందో యాజమాన్యం, ఆ హక్కులు ఇవ్వడం ద్వారానే కార్మికులు ప్రశాంతంగా పనిచేస్తారు. హక్కులు ఎగవేసినన్ని రోజులు కార్మికులు ఈ రకంగానే ఉంటారు. కాబట్టి లేదంటే రానున్న రోజులలో పోరాటాలకు తెగుపడతారు. కాబట్టి యాజమాన్యం ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో మేము చాలా వరకు మేనిఫెస్టోలో ఇచ్చినాం. మరి ఆ మేనిఫెస్టో ప్రకారం దాన్ని పనిచేయాల్సిన అవసరం ఉంది, ఆ హక్కులన్నీ తీర్చాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి యాజమాన్యం వెంటనే లాభాల్లో వాటా ప్రకటించి చెల్లించాలి. అదే రకంగా ఏవైతే సొంతింటి పథకం ఉందో అది అమలు చేయాల్సిన అవసరం ఉంది. పెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యం చెల్లించాలి. ఏదైతే అధికారులకు చెల్లిస్తూ కోల్ ఇండియాలో కూడా చెల్లిస్తున్నారు కానీ ఇక్కడ అమలు చేయలేదు. అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు లేక ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు లేవు. కాంట్రాక్టర్ల ఏవైతే లంచగొండితనం ఉందో ప్రతి పనికి ఇంత తీసుకుంటారో దానివల్ల అభద్రతకు గురై కాంట్రాక్ట్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం నోచుకోకుండా ఈరోజు సింగరేణిలో వివక్షకు గురవుతున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నిటిపై ఏఐటిసిగా మొదటి స్ట్రక్చర్ సమావేశంలోనే పరిష్కరిస్తామని చెప్పేసి కార్మికులు తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున సింగరేణిలో కార్మిక సమస్యలు మొత్తం కూడా పెండింగ్ ఉన్నాయి. ఎలక్షన్లలో ఏఐటిసి గెలిచినా కూడా 7 నెలల నుంచి గెలిచినటువంటి సర్టిఫికేట్ ఇవ్వకుండా కార్మిక సమస్యలు అట్లనే పెండింగ్ ఉన్నాయి. మొన్న
లెటర్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మంత్ జేసీసీ మీటింగ్, స్ట్రక్చర్ మీటింగ్ సమావేశాలు ఉంటాయి. దాంట్లో కార్మిక సమస్యల మీద ఏఐటీసీ గలమెత్తుంది. అక్కడ తప్పనిసరిగా ఈనాడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే అవన్నీ కూడా సాల్వ్ చేస్తాం. కార్మికులకి సొంత ఇంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ మీటింగ్ లో మాట్లాడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కార్మికులకు వచ్చినటువంటి లాభాల్లో 35% ఇవ్వాలని చెప్పేసి ఆ డిమాండ్ పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సొంత ఇంటి పథకము, లాభాల్లో వాటా, లాభాల బోనస్ కూడా ఈసారి ₹1,00,000 అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా దాన్ని కూడా మెరుగైనటువంటి లాభాల బోనస్ సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, కార్మికుల సమస్యలు అనేక పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా ఈపీ ఆపరేటర్లకు సంబంధించినటువంటి గ్రేడ్స్ మొత్తం కూడా ఆపడం అనేది జరిగింది. డి గ్రేడ్ నుంచి సి గ్రేడ్ కి 2 years ఉన్నప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి ఆటోమేటిక్ ఇవ్వాలి. అదేవిధంగా సి టు బి 3 years ఇవ్వాలి, బి టు ఏ 3 years ఇవ్వాలి, ఏ టు స్పెషల్ ఏ కూడా 3 years ఇచ్చే సిస్టమ్ అనేది ఉన్నది. కానీ సింగరేణిలో గత 10 సంవత్సరాల నుంచి ఈ సిస్టమ్స్ అన్ని పోయినాయి, మీటింగ్స్ పోయినాయి, గ్రేడ్లు పోయినాయి, ఈపీ ఆపరేటర్లకు సంబంధించినటువంటి ఇన్సెంటివ్ పోయింది. కాబట్టి టోటల్ గా సింగరేణిలో ఉన్నటువంటి 19 ఓపెన్ కాస్ట్లలో ఈపీ ఆపరేటర్లను ఐక్యం చేస్తా ఉన్నాం. ఈ సింగరేణి యాజమాన్యానికి రేపు జరిగేటటువంటి మీటింగ్ లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఆపరేటర్లకి రావాల్సినటువంటి గ్రేడ్స్ మొత్తం కూడా ఆగిపోయినాయి. వాళ్ళకి టైం బౌండెడ్ గా గ్రేడ్స్ ఇవ్వాలని చెప్పి ఏఐటీసీ డిమాండ్ పెడతా ఉన్నాం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం పెద్దివారిపల్లెం గ్రామంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వినాయకుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించి వినాయకుడిని గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించి అప్పుపురం కెనాల్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెలలోపు ఆర్డినెన్స్ రానుంది. విశేష అధికారులు రాబోతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. Shortly,
there is an ordinance which is likely to come up probably in the next month or so. దానికి కావాల్సినటువంటి హోంవర్క్ కూడా జరుగుతున్నది. సో పవర్స్ అండర్ వేరియస్ యాక్ట్స్ విల్ బి డెలిగేటెడ్ ఆన్ టు హైడ్రా. ఆర్డినెన్స్కి అంటే దానికి ఫస్ట్ కొంత ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై సమ్ ఇప్పుడు వాల్టా కిందో లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కిందో లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కిందో ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కిందో ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ టేకెన్ అండ్ తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ కింద వన్స్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్ ఇన్ ద క్యాబినెట్ దెన్ అన్ ఆర్డినెన్స్ విల్ బీ ఫార్ములేటెడ్. ఆర్డినెన్స్ తర్వాత న్యాచురలీ నెక్స్ట్ అంటే అసెంబ్లీ సెషన్లో within 6 weeks it has to be passed as a legislation. So that's how the general ఇది ఉంటుంది కాబట్టి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.